ఏకభావన గురించి ప్రయత్నం చేయాలి. ఏకభావన గురించి ప్రయత్నం చేయాలా, అనేక భావాల గురించి ప్రయత్నం చేయాలా? ప్రయత్నం అన్నప్పటికీ ఏమవుతుంది? ప్రయత్నం చేసేవాడు ప్రయత్నం చేయక ప్రయత్నం యొక్క ఫలితం అనుభవిస్తాం అంటే కర్తకర్మకి వస్తుంది. ప్రయత్నం దేని గురించి చేస్తున్నావు? ఒక భావన. ఇప్పుడు ఒక భావన గురించి ప్రయత్నం చేస్తున్నావంటే అనేక భావాలు ఉంటే లెక్క. అనేక భావాల గురించి ప్రయత్నం చేస్తావా? చేయవు. కానీ తమాషా ఏంటంటే అనేక భావాలన్నీ ఉన్నాయి కదా, అనేక అజ్ఞానాలని పోల్చుకుని ఏ అజ్ఞానానికి అజ్ఞానం ఇంకా అనేక అజ్ఞానాలు తీస్తారు. త్రిగుణాలు అజ్ఞానం, సత్వరజ తమ గుణాలు, అలాగే నిద్ర అజ్ఞానం, స్వప్నం అజ్ఞానం, మెలకు అజ్ఞానం, నరాలు, రోగం, రుచు, ఇల్లు, వాకిలు, భార్య, పిల్లలు అజ్ఞానం చెప్పి ఎన్ని అయిపోయినాయి అంటే అజ్ఞానం ఒకటైనప్పటికీ బహురూపాలతో బహునామాలతో మనం పిలుస్తూ ఉంటాం. ఒక చెట్టు ఆకులు వచ్చినాయి, ఆకులు రెమ్మల పువ్వులు ఉంటాయి, బీరకాయ ఉంటుంది. ఆ బీరకాయతో రకరకాల పచ్చళ్ళు చేస్తే పేర్లు మారిపోయినాయి, రుచులు మారిపోతాయి కదా. ఉగాది పచ్చడి రుచి ఏమిటి? ఒక రుచి చెప్పు. అన్నీ కలిసిపోతాయి. విడివిడిగా గుర్తుపట్టి కలపాలి. కానీ ఇంద్రధనస్సు దానికైతే సహజంగా అయిందా? మనం కొత్తగా చేసామా? ఇంద్రధనస్సు వర్షాకాలంలో దానికి తగ్గట్టుగా ఆ వాతావరణ మార్పులో ఇంద్రధనస్సు వస్తుంది. అది కృత్రిమంగా చేయగలరా? అంటే సహజంగానే అనుభూతులతో నేనున్నాను, నేనే ఉన్నాను ఉనికితో, స్వయంగా నేనే ఉన్నాను ఉనికితో, నాకు నేనే స్వయంగా ఉన్నాను, నాకు నాకే స్వయం అనుభవం, స్వయం సాక్షాత్కారం, స్వయం ఆత్మ, కేవలాత్మ, ఆత్మానుభవం స్వతసిద్ధం, కేవలాత్మ స్వతసిద్ధం. కొత్తగా నేను పొందడం కానీ పొందడానికి ప్రయత్నం కానీ అప్రసక్తం. స్వతసిద్ధం అంటే సహజంగా ఉన్నది, అనుభవ సిద్ధం. అలాగే నేను అనుభవ సిద్ధం, నేను ఉన్నాను అనుభవ సిద్ధం. నువ్వు ఉన్నానంటానికి నువ్వు అనుభవంలో ఉండబట్టి ఉన్నావు. అనుభవంలో ఉన్నది ఎలా ఉంటుంది? దేశకాల వస్తువులతో సంబంధం ఉన్నా లేకపోయినా స్వతసిద్ధంగానే ఉంది. దేశకాల వస్తువులు ఎలా ఉన్నాయి? పరస్పర ఆధారాలతో, కార్యకారణాలతో, ఆధార అధిష్టాలతో ఒకదానికొకటి అనుబంధాలతో ఉంటాయి. ఇవన్నీ మనకి సుఖానుభూతి, దుఃఖానుభూతి, అజ్ఞానానుభూతి, జ్ఞానానుభూతి, తలానుభూతి, కాళ్ళు చేతుల అనుభూతి, మొండి అనుభూతి రకరకాలైనవి. కాబట్టి అజ్ఞానాలు ఎన్ని, జ్ఞానాలు ఎన్ని అనేకన్నా తనకు తాను నేను ఉన్నాను, నా కదలిక నాకు సహజంగా ఉంది. నా కదలిక అంటే ఏంటి? దేహ కదలిక కావచ్చు, నిద్ర రావటం పోవటం కదలిక కావచ్చు, కళల్లో కదలిక కావచ్చు, మెలుకులో కదలిక కావచ్చు, అలాగే చూపులో కదలికలు కావచ్చు, గమనించడంలో కదలిక కావచ్చు, అన్నీ ఉన్నాయి. నేను కదులుతున్నాను, నడుస్తున్నాను, నా గమ్యం ఉంది. నీ నడక గమ్యం ఎక్కడ? ఏదో ఒక చోట ఆగలిగా. స్థూల దృష్టిలో నీ గమ్యం ఎక్కడుంది? రైలు విజయవాడ ప్లాట్ఫారం, రైలు ఎక్కావు అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, మళ్ళీ తెనాల్లో దిగావు, అది గుంటూరులో, హైదరాబాద్ ఉంటుందిగా. అలాగే ఈ గమనించే వాడి యొక్క గమనం ఎక్కడా, లక్ష్యం ఎక్కడా? నీ దేహం ఎక్కడుంది? అణువులతో ఉంది. అణువులు ఎలా ఉన్నాయి? దేహాకారంగా ఉంది. దేహాకారం అణువులన్నీ ఎక్కడున్నాయి? ఆకారంగా ఉన్న పృథ్వీ అణువులతో భూమిలో ఉన్నాయి. భూమి అనేది పదార్థం, పంచభూతాత్మ కణాలతో ఉంది. ఆ పంచభూతాలైన కణాలతో ఉన్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఉపగ్రహాలతో తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అప్పుడు భూమి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ తిరుగుడు ఎక్కడ స్టార్ట్ చేసావు? ఎక్కడికి వెళ్తున్నావు? భూమి తిరుగుడు అణువులు తిరుగుడు చేస్తావచ్చుగా. అణువులు తిరుగుడు ఎవరైనా స్టార్టింగ్ పాయింట్ కనిపెట్టగలరా? అప్పుడు వాడి గమనం తప్ప గమ్యం లేదుగా. గమ్యం లేనినాడికి గమనం ఎక్కడుంది? కాబట్టి గమ్యము లేదు, గమనం లేదు, గమనించేవాడు లేడు. కానీ నేను ఉన్నానని ఎరుకుంది. ఉనికితో ఎరుక ఎంత సహజమో, ఉనికితో తను తాను గమనించడం అంతే సహజము, తెలుసుకోవడం అంతే సహజము, గుర్తించడం అంతే సహజము, భావించడం, శబ్దం చేయటం అంతే సహజము. ఇదే ఏకభావం. చూడు, ఎవరికి వాళ్ళు నేను దేహంగా ఉన్నాను, ఏకభావనే ఉంటుందిగా. ఏక కుటుంబంతో ఉన్నాను అంటాడు. ఏక కుటుంబం అనేప్పటికి సమిష్టి వస్తుంది. ఏక అంటే ఈ అన్ని కుటుంబాలు నా గోత్రనామాలతో నా సంతానము, నా వారసులు అనే కదా అర్థం. అంటే పేరుకి ఏకం అంటాం కానీ బహువిధాలుగా ఉంటుంది. అది దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎన్ని ఆకారాలతో ఉన్నాడు?
ఉన్న ఆకారాలనే దేవుడు. అది పదార్థం ఒకటే. పదార్థానికి ఎన్ని రూపనామాలతో ఎన్ని ఆకారాలతో ఉన్నదో చెప్పగలరు ఎవరైనా? అసంభవం. కాబట్టి జ్ఞానమైన సత్యమైన అసత్యమైన గమనించేవాడుగా గుర్తించేవాడుగా తానే ఉన్నాడు. తాను ఒకటిగా ఉంది, అనేకం అంటే ఒకటి కాదు అనేకం కాదు, ఒకటిగా ఉంది అనేకంగా ఉంది అంటే పరిపూర్ణంగా ఉన్నది ఉనికి.